ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం మన మొబైల్‌లోని యాప్స్‌ని లాక్ చేయడానికి ఒక మంచి అప్లికేషన్ గురించి తెలుసుకుందాం. ఇది మీకు ఒక హిడెన్ యాప్ లాగా వర్క్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ కనుక ఇందులో చూసినట్లయితే ఏ యాప్ మన యాప్ లాక్ ఏదనేసి కూడా గుర్తించడానికి వీలుండదు. అంత సీక్రెట్ అండ్ హిడెన్ యాప్ లాగా ఇది వర్క్ అవుతుంది. ఇది చూడటానికి సేమ్ ఒక క్యాలిక్యులేటర్ లాగా ఉంటుంది. సేమ్ ఫీచర్స్ కూడా క్యాలిక్యులేటర్లో చేయొచ్చు, అన్ని ఇందులో చేయొచ్చండి. అది ఎలా డౌన్లోడ్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళండి. ప్లే స్టోర్లోకి వెళ్ళి క్యాల్సీ లాక్ అని టైప్ చేయండి. నేను దీనికి యాప్ లాక్ పెట్టున్నాను. పెట్టి క్యాల్సీ లాక్ అని టైప్ చేయండి. చూసారు కదా, క్యాల్సీ లాక్ అని టైప్ చేయగానే ఈ విధంగా మీకు చాలా రకాల అప్లికేషన్స్ డిస్ప్లే అవుతాయి. అందులో సెకండ్ అప్లికేషన్ మీరు చూసినట్టయితే ఫోటో అండ్ వీడియో అప్లికేషన్స్ అనేది ఉంటుంది. సేమ్ అదే క్యాలిక్యులేటర్ లాగా ఉంటుంది. ఇది ఒరిజినల్ అప్లికేషన్ అండి. దీన్ని మీరు ట్యాప్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నాను. మీకు ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఒక క్యాలిక్యులేటర్ అనేది డౌన్లోడ్ అవుతుందండి. చూడటానికి సేమ్ క్యాలిక్యులేటర్ లాగా ఉంటుంది. ఎవరైనా చూసినా కూడా ఇది సేమ్ ఒక మన మొబైల్లోనే క్యాలిక్యులేటర్లోనే కనిపిస్తుంది. దీన్ని మీరు ఓపెన్ చేసినట్లయితే సేమ్ క్యాలిక్యులేటర్లో ఏమేమి ఉంటాయి అందులో సేమ్ అలాగే ఉంటుంది. సేమ్ ఫీచర్స్ కూడా అలాగే ఉంటుంది. 2 + 3 = 5. సేమ్ అలాగే క్యాలిక్యులేటర్ లాగానే ఉంటుంది ఇది. చూసారు కదా. ఇప్పుడు మీరు దీనికి ఒక పాస్వర్డ్ సెట్ చేయండి. నేను 1 2 3 4 5 ఇస్తున్నాను. ఇచ్చేసి ఈక్వల్ టు ప్రెస్ చేయండి. ఈక్వల్ ప్రెస్ చేయగానే మీకు ఈ విధంగా ఒక అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది. ఇందులో మీరు ఫొటోస్, వీడియోస్ అండ్ యాప్స్ లాక్ చేసుకోవచ్చు. మీరు యాప్ లాక్ ప్రెస్ చేయగానే ఈ విధంగా మీ మొబైల్లోనే యాప్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. మీరు ఏ యాప్కి లాక్ చేయాలనుకుంటున్నారో అందులో ఇక్కడ మీకు లాక్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద ప్రెస్ చేసినట్లయితే ఈ విధంగా మీకు లాక్ అనేది పడిపోతుంది దానికి. తర్వాత మీరు అప్లికేషన్ ఓపెన్ చేయాల్సి ఉంటే మీరు పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు యాప్ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంటుంది. అలాగే మీ మొబైల్లో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నట్లయితే ఇక్కడ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఎనేబుల్ చేసుకోవచ్చు. ప్రస్తుతం నా మొబైల్లో ఫింగర్ ప్రింట్ స్కానర్ లేదు కనుక అలా చూపిస్తుంది. మీ మొబైల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నట్లయితే ఎనేబుల్ చేసి డైరెక్ట్గా మీ ఫింగర్ ప్రింట్తోనే యాప్స్ లాక్ చేసేయచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా మంచి హిడెన్ అప్లికేషన్ ఇది. ఎవరు ఒకవేళ చూసా కూడా ఇది ఒక యాప్ లాక్ అని గుర్తించడానికి వీలుండదు. సో మన యాప్స్ అన్ని సేఫ్గా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం మన డిజిటల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే అందరికి ఉపయోగపడే ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.